అల్లు అర్జున్ ఇస్ ఆల్సో ఎన్ ఓనర్ ఆఫ్ ఆహా అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ అలాంగ్ విత్ మై హోమ్ గ్రూప్ అల్లు అరవింద్ గారు కూడా దాని పార్ట్నర్. కానీ ఆ రామ్ చరణ్ మాత్రం ఎక్కడ అల్లు అర్జున్ ఇష్యూలో సపోర్ట్ ఇవ్వలేదు. మొన్న జరిగిన డిజాస్టర్ లో ఫస్ట్ రియాక్ట్ అయింది నాని, తర్వాత రానా, ఇలా కనీసం ఎక్స్ప్రెషన్ గా కానీ ట్వీట్ రూపంలో కానీ చేశారు. వీళ్ళు ఎక్కడ చేయలేదు. వీళ్ళు ఎక్కడ చేయకపోవడం లేవు, ఎక్కడా లేవు. సో ఇదేంటంటే రామ్ చరణ్ కి ఏ రకంగానూ పట్టలేదు మొన్న అల్లు అర్జున్ జరిగిన విషయం. కానీ అదే వాళ్ళ ఛానల్లో వీళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళిపోయాడు పరిగెట్టుకుంటా. పిలిస్తే వెళ్ళారా లేకుంటే ఈయన షో పిలిపించుకున్నారా అన్న విషయం ఏమండి నాకు తెలిసి వాళ్ళే పిలుచుంటారండి. ఎందుకంటే వాళ్ళలోనే పెద్దరికం ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ పిలిపించుకునే వెళ్ళే స్థితికి ఉందనుకోండి, గేమ్ చేంజర్ దుకాణం మూసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే వెంకటేష్ గారు ఎస్టరియర్ హీరో, వాళ్ళందరూ సీనియర్ హీరోస్. సీనియర్ హీరోస్ పాటలు లాంటివి ఎప్పుడో తీసుకొచ్చిన రమణ గోగుల గారితో పాడిస్తేనే 50 మిలియన్ వెళ్ళిపోతుంది. కానీ గేమ్ చేంజర్ పరిస్థితి నిన్న కూడా క్రాస్ చెక్ చేసుకున్నా నేను, 20 మిలియన్ దాటట్లేదు. అంటే రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు కలిసినా కూడా వీళ్ళ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ చాలా లెస్. అదే ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అక్కడ ఫ్యాక్చువల్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అంతగా వీళ్ళ ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ ఉండి వీళ్ళ యాక్షన్ ఎఫిషియన్సీ అంత గ్రేట్ గా ఉండుంటే కనుక అది పాటికి 100 మిలియన్ వెళ్ళిపోవాలి కదా. అంటే కంటెంట్ లేదంటారా? ఫేస్ వాల్యూ తక్కువ నేను అంటున్నాను. రామ్ చరణ్ కి క్రౌడ్ పుల్లింగ్ ఫేస్ వాల్యూ తగ్గిపోయింది అండ్ చిరంజీవికి సత్తా లేదు. నా దృష్టిలో ఇది ఓపెన్ ఒపీనియన్ అండి. ఈ రోజు 70mm లో మీరు చిరంజీవిని వరుసగా తిట్టి మీరు సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తున్నారా? ఏమండి, నేను ఒక కామన్ పర్సన్ ని. నా పరిధి ఏంటండి? చిరంజీవి గారిని తిడితే నాకేంటి, తిట్టకపోతే నాకేంటి? ఈ ఛానల్ ఓనర్ నేను కాదు. నేను వేరే చోట ఎక్కడ కనిపించట్లేదు. ఇంకో వీడియోలు చేసే ఉద్దేశం కూడా లేదు. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ లో తప్పు జరిగిందనే విషయంలో నేను వచ్చాను, మాట్లాడాను. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందండి ఎక్కడన్నా కూడా. ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఎంత సంస్కారవంతులు అంటే కింద రాసే కమెంట్స్ లో అమ్మల్ని నాన్నల్ని అన్ని తిట్టుకుంటూ వెళ్తారు. ఆయన రాజు ఒక్కడైతే ప్రజలు వేరే రకంగా ఉంటారా? రాజు అలా అంటాడు, ప్రజలు అలా అంటాడు. దాంట్లో తప్పే ఉంది. అండ్ వీళ్ళందరితో లివ్ మనం చేస్తాం. ఇప్పుడు చిరంజీవి నాకు నచ్చడు, అది నా పర్సనల్ ఒపీనియన్. రామ్ చరణ్ మొహం నాకు అసలు హీరోలాగా అనిపించదు, అది నా పర్సనల్ ఒపీనియన్. ఈ రామ్ చరణ్ మొహానికి నేను 350 పెట్టి టికెట్ కొనను, అది నా పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ప్రతి ఒక్కడికి ఉంది. సినిమా బాగుంది, హీరో బాగున్నాడు అని ఎలా అనుకుంటామో, ఎట్ ద సేమ్ టైం మాకు నచ్చడు, నీకు అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు రివ్యూలకే అంత టాలెంట్ ఉంది సినిమాకి ఆడియన్స్ని వెళ్ళటానికి ఆపేంత అని అనుకుంటే కనుకండి, కళ్ళ ముందు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ వాటి స్టేటస్లు చూసిన తర్వాత ఎక్కడండి ఆ సీన్లే నన్ను అక్కడ తెలిసినప్పుడు ఎందుకు 350? నెట్ఫ్లిక్స్, అమెజాన్తో టైఅప్ ఉంటారు కదా, దానికి పే చేస్తున్నాం కదా, రెంటలు గుత్తాగా చూడొచ్చు అనుకుంటాం కదా, తప్పేం లేదు నేను అన్న దాంట్లో. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇష్యూ మనకు వస్తే అండి, చాలా స్పష్టంగా బాలకృష్ణ గారితో కుదురు నేర్పించుకోబడ్డ రామ్ చరణ్ ఈరోజు వెళ్ళటం అనేది చాలా వింతగా ఉంది. అండ్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి మనం. అంటే ఇప్పుడు ఈ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ కాళ్ళ బేరానికి వచ్చారు. ఏ స్థితికైనా దిగజారుతారండి. అల్లు అర్జున్ ఒక డీప్ ట్రబుల్లో ఓదార్చలేని ఒక కజిన్ తన్ని అప్పుడు అంటే నీకు అప్పుడు నువ్వు అన్న మాటలు తప్పని నువ్వు రియలైజ్ అయిపోయావా? అంటే తప్పు మాటలు ఊరికే సెలబ్రిటీ అయి ఉండి ఎలా ఉచ్చరిస్తావు? మీ నాన్నకి లైఫ్ ఇచ్చిన అతను దాసరి నారాయణరావు గారు, ఇండస్ట్రీలో పెద్ద దాసరి నారాయణరావు గారు. ఈ రోజు దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీలో పెద్ద లేరంటున్నారు. కానీ మీ నాన్న ఒక్కడే అనుకుంటాడు లెజెండ్ నేను, పెద్ద నేను అని. ఇప్పటికైతే ప్రస్తుతానికి చిరంజీవి గారు లెజెండ్ అని ఆయన తీసుకున్నారు. కానీ పక్కనున్న నాగార్జున అనలేదు ఈ లెజెండ్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి. తర్వాత మిగతా సినిమా హీరోలు ఎవరు కూడా నేను తీసుకుంటున్నాను ఈ లెజెండ్ బిరుదుని అన్నదాన్ని కూడా ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఆయన తీసుకున్న ఒక బిరుదుని దాన్ని ఏమంటాం, ఏదో క్షణికమైన ఆనందం కోసం ఆయన చేసిన ఒక ప్రయత్నం.